ఎడారి త్రోవలో నీ నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయ వీరుడా నా జయ సంకేతమా ఎడారి త్రోవలో నీ నడచిన ఎరుగని మార్గములో నిన్ను నడిపినా నా ముందు నడచిన జయ వీరుడా నా జయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన.
పడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. నదులన్నీ నీ మహిమను అంగపు కొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. ఏలాది నదులన్నీ నీ మహిమను స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. నా బాణ భూమి సాగో నాట్యవందనం. నా బాణ భూమి సాగో నాట్యవందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతి. యెహోవ స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతి. మహోన్నతుండ దేవుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దేవుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. శుభా
ఆత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం వరాత్మ పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము వరా ప్రదుండ వాత హృదయవాస స్తోత్రము వరా ప్రదుండవాత హృదయవాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయము దయచేస్తున్నందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా గౌరవించి అనేక స్తుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గణిత కలుగుచున్నది. సృష్టి పాటు మేము నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు గీత కలిగినట్లు ఏకడశుని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభుత్వ ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వతంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మన పాపము లేని వారు మనం చెప్పుకునేలా మళ్ళీ సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన అందరూ నిబంధన కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే నడల ఆయనను అపదించేవారు మోదుకు ఆయన వాక్యం మనలో ఉండదు. తనకు గొప్ప పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములను పొందము. అందరూ నాతో కలిసి పరిశుద్ధులు అయినా ఓ దేవా, మేము మధ్యను బట్టి నైజమును బట్టి పాపలమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపలమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపలమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపమును క్షమించుచున్నాడు, శిక్షించుటకు ఇష్టపడు, మన పాపను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రితో స్తుతించదము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకోవలసినది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడడం చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శివరాణుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నచిదవిస్థితిని ప్రేమను ఉల్లించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంత నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును
కొనుపోవుటకు మేఘాసీనుడే వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరిగే యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడుదురనియు సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయుననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికీ తీర్పు విధించననియు అవిశ్వాసులను నరకంలోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నిరుట వలన భూమి పరలోకంలో ఒక భాగముననియు క్రీస్తు పరలోకమును భూలోకమును ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలనే దేవ గ్రంథము రాత్రిలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుడు బట్టి ఆ గ్రంథము అర్థముననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదకు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, విశ్రాంతి దినమున నీ పాద సాన్నిధ్యములో నీకు తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకు స్తోత్రములు. యేసయ్యా, మేమందరము నీ వైపు తేరి చూచుచుండగా మమ్మందరినీ మీరే దీవించి ఆశీర్వదించండి. నాయనా, నీ అందు విశ్వాసము కలిగి నీ పాద సాన్నిధ్యములోనికి వచ్చి ఉండగా మమ్మందరినీ ఒక్కసారి యేసయ్యా మీరే దృష్టించి మాలో ఉన్నటువంటివేముంటూ మాలో ఉండకూడనవేముంటూ నీవే నాయనా బయలుపరిచి ఉండవలసిన వాటిని మీరు మాకు దయచేయండి. నాయనా, మా నుండి పెరిగివేయవలసిన వాటిని మీరే మా ఎదురుని తీసివేసి మేలు కలగజేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తెలివిని కలిగించు నన్ను నీవేగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను నీవేగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కాంతికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కాంతికి చూపించు. దైవాత్మారము నా తనువునవారుము, దైవాత్మారము నా తనువునవారుము, నా జీవమంతయు నీతో నిండా దేవసిపోము, నా జీవమంతయు నీతో నిండా దేవసిపోము. ఆయన పాద సాన్నిధ్యములను కూడా వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా,
దేవాదేవుని ఆశీర్వాదములు దేవునలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. కూర్చున్నాం. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వారు అనేక మంది ఆయన తన యొక్క వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, అలానే ఆయనను చూచుట ద్వారా, ఆయనను వెతుకుట ద్వారా అనేక మంది హృదయాలను దేవుడు తెలిసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే లూదియా అనేటువంటి ఆమె కనబడుతున్నది. ఈమె ఉదారంగా పొడి అమ్ముకున్నటువంటి తూతైరా పట్టణస్థురాలు. అయితే ఈమె దేవుని యందు విశ్వాసము కలిగినది గనుక ఆమె ఈ తూతైరా పట్టణము నుండి ఆమె మరొక దేశమున కనగా మాసిదోనియా దేశములో ఉన్నటువంటి ప్రాంతములోనికి వచ్చి రోమీల ప్రవాస స్థానమైనటువంటి ఆ స్థలములో ఆమె ఉండి ఆమె ఏం చేస్తున్నదంటే ప్రార్థన జరుగుతూ ఉన్నదని చెప్పి ఆ ప్రార్థనలోనికి ఆమె కూడి వెళ్ళింది. కూడి వెళ్ళినటువంటి ఆమె చేస్తున్నటువంటి వ్యాపారం ఏమిటంటే ఓదారంగుపుడుని అమ్ముకునేటువంటి స్త్రీ ఆవిడ. అయితే ప్రార్థన జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమె వ్యాపారాన్ని చాలించి ఆ ప్రార్థనలో కూర్చుంది. ప్రార్థనలో కూర్చున్నటువంటి సమయంలో అక్కడ పరిశుద్ధులైన పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. అక్కడ అనేక మంది స్త్రీలైన వారు ఉన్నారు. అయితే ఆ స్త్రీలైన వారు అందరూ కూడా ఈ పౌలు గారి యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. అందరూ శ్రద్ధగా వింటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ తూతైరా పట్టణస్థురాలైనటువంటి ఈమె లూదియా దైవ భక్తి గల ఒక స్త్రీ విడుచుండెను. అందులోనే ఆమె ఏం కలిగి ఉన్నది? దైవ భక్తి కలిగి ఉన్నది. దైవ భక్తి కలిగిన వారికి ఏముంటుందంటే దేవుని ఎడల భయం ఉంటుందట. దేవుని ఎడల భయం ఉంటుంది. ఆ భయము కొలది ఆమె వ్యాపారము చేసుకొనిస్తున్నా కానీ ఆమె చేస్తున్నటువంటి పని ఏమిటంటే విశ్రాంతి దినాన వ్యాపారము ఆపు చేసి ఆమె ఎక్కడికి వెళ్ళింది? ప్రార్థనా స్థలంలోకి వెళ్ళిందట. దేవుని స్తోత్రం. మరి మనం కూడా ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని పనులు చేసినా, మనం ఎన్ని ఉద్యోగములు చేసినా మనం కూడా విశ్రాంతి దినాన్ని ఏం చేయాలా? అవన్నీ పక్కన పెట్టి విశ్రాంతి దినాన్న ఈ యొక్క లూదియా వలె దైవ సన్నిధిలోనికి మనము వెళ్ళాలి. ఆ దైవ సన్నిధిలోనికి నీవు వెళితే అప్పుడు దేవుడే ఆ పరిశుద్ధ స్థలములో ఉంటాడు గనుక మనకి కావలసిన వాటన్నిటిని ఆయన సమకూర్చేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలానా మరి ఈ స్త్రీ ఈ లూదియా దైవభక్తి కలిగింది కనుక ఆమె ఏం చేస్తుంది? ఆ యొక్క వ్యాపారాన్ని చాలించి ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి వచ్చింది. ఆమె ఏం చేస్తూ ఉన్నదంటే ఆమె ఓదారంగుపుడిని అమ్ముకునే తూతైరా పట్టణస్థురాలు. అయితే ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవుని స్తోత్రం. ఎవరు తెరిచారు ఆమె హృదయాన్ని? ఎందుకు తెరిచాడు? ఆమె దైవభక్తి కలిగినది. ఏమా? దైవభక్తి కలిగిన వారికి దేవుని వల్ల ఏం కలుగుంటారు? భయము కలుగుంటారట. దేవుని వల్ల భయము ఏంటంటే నీకు అన్ని రకములైన ఆశీర్వాదాలను తెచ్చిపెడతాడు. అన్ని రకాలైన ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుందట. దేవుని వల్ల భయము లేకపోతే మనకి రావలసిన ఆశీర్వాదాలు కూడా రావాలి. అంటే భయం అంటే ఏమిటి? ఆరాధన అంటే భయం కలిగి ఉండాలి, ప్రార్థన అంటే భయం కలిగి ఉండాలి, పరిశుద్ధ గ్రంథము చదవడం అంటే భయం కలిగి ఉండాలి. అప్పుడే నీవు ఆశీర్వదింపబడతావు. మరి ఈ యొక్క లూదియా ఆమె వ్యాపారం చేసుకోవచ్చు కదా, కానీ విశ్రాంతి దినం గనక ఇవాళ నేను ఆలయానికి వెళ్ళాలి, దేవుడి వాక్యం వినాలి,
అనేటువంటి విశ్వాసము కలిగి భయం, దేవుని యొక్క భయం కలిగి ఆమె వెంటనే అక్కడ ప్రార్థన జరుగుతుందని చెప్పి ఆ స్థలంలోకి వెళ్ళిపోవచ్చు. వెంటనే మరి ప్రభు ఏం చేశారు? ఆమె యొక్క హృదయమును తెరిచెను. దేవుని స్తోత్రం. కనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యం ఉంచెను. అంటే ఆ మాటలో ఆమె హృదయములోనికి వెళ్ళినవు గనుక ఇప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆ మాటలను ఎక్కడికి వెళ్ళి ఆమె హృదయంలోనికి వెళ్ళి. అలానే నీవు నీ యొక్క హృదయము కూడా తెరవబడినట్లయితే దేవుని యొక్క వాక్యము మనలోనికి వెళ్తారట. దేవుని స్తోత్రం. కనుక దేవుని విశ్వాసులారా, ఇప్పుడు లూదియా హృదయం ఏమైంది? అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు, గమనిస్తున్నారా? అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఎవ్వరి హృదయము తెరవబడలేదు. ఎందుకంటే ఈమె మాత్రము దైవభక్తి కలిగినది కనుక ఈమె హృదయాన్ని ఎవరు తెరిచారు? దేవుడే తెరిచారు. మరి నీ హృదయం కూడా తెరవబడాలంటే నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఈమె దైవభక్తి కలిగి ఉన్నది, మనము దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు మన హృదయాన్ని కూడా తెరిచేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే నేను విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనములో మనం గమనించినట్లయితే అతడు తలవాకిట తలుపు తట్టుచున్నగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమిటంటే పరిశుద్ధుడైనటువంటి పేతురు గారిని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు మరి సంఘం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక 5వ వచనం చదవండి, 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాల్లో ఉంచబడెను, అయితే సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మరి దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సమయములో ఇప్పుడు సంఘమందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. మరి పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. సంఘం ఎక్కడున్నది? ఏమా సంఘం ఎక్కడ ఉన్నది? ఎక్కడ కూడుకున్నారు అని మనం గమనించినట్లయితే 12వ వచనం చదవండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారిపోయి గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎక్కడ చేస్తున్నారు? అమ్మా మరియా, యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చి అక్కడ అనేకులు కూడుకుని ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఇంతకీ వీరు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధుడైన పేతురు కూడా, అంటే వారి యొక్క దైవజనుని కొరకు ప్రార్థన చేస్తున్నారట. ఏమా వారి దైవజనుని చెరసాల్లో ఉంచాలని చెప్పి ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు చేసేది ఏమీ లేదు, వారు చేయలేని పని కనుక వారు చేయవలసింది ఏమిటంటే ఏమీ చేయలేకపోతున్నారు కనుక వారు చేయగలిగింది ఏమిటంటే, ఇదిగో నాయనా మేము ఏమీ చేయలేము, ఇక నీవే చేయగలవని చెప్పి వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారట. ఎందుకు? మా యొక్క సేవకుడిని మీరు విడిపించండి అని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో మరి సంఘమందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థన ఎక్కడికి చేరిందంటే దేవుని సముఖమునకు వెళ్ళిందంట. దేవుని స్తోత్రం. దేవుని సముఖముకు వెళ్ళగా వెంటనే అక్కడ నుండి దేవుడు ఎవరిని పంపించి ఉన్నాడు అని మనం గమనించినట్లయితే అక్కడ 7వ వచనం, ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించిన దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగాలేమని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను. దేవుని స్తోత్రం. ప్రార్థన ఏమని చేశారు? ఏమా ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది.
మరి దేవుని సన్నిధి ఉండి ఎవరు వచ్చారు? దేవదూతులైన వారు వచ్చారు. అంటే దేవుని పరిచారికులైన వారు, దేవదూతులైన వారు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? పేతురు దగ్గరికి వచ్చారు. మరి ప్రార్థన చేస్తున్న వారి దగ్గరికి రావాలి కదా. పేతురు దగ్గరికి ఎందుకు వచ్చారు? అమ్మా, పేతురు శ్రమలో ఉన్నాడు. పేతురు ఎక్కడో నిర్బంధంలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. కనుక మరి సంఘమంతా చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, మా యొక్క దైవజనుని విడిపించు, ఆయన చెరసాల్లో ఉన్నాడని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇప్పుడు నెరవేర్పు ఎవరికి కావాలంటే పేతురు గారిని విడిపించాలి. కనుక దేవుడు స్వయంగా పేతురు గారి దగ్గరికి దేవదూతలు పంపించాలి. దేవుడి స్తోత్రం. అలాగా మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు, మేము ప్రార్థన చేసినప్పుడు, మేము కూడా ప్రార్థన చేసినప్పుడు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తామో దేవుడు వారి యొద్దకు ఆయన దూతాల్ని పంపించేవాడై ఉన్నాడట. ఏమా, దూతాన్ని పంపించి, అయ్యా మీరే మా దగ్గరికి వచ్చి, నేనెంతో వేదన పొందుతున్నాను, నేనెంతో బాధపడుతున్నాను మనసు మీద, అప్పుడు మీరే మా దగ్గరికి వచ్చి మాకు ప్రార్థన చేశారండి అని చెప్పి అనేక మంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. మేమే వస్తామా? మేము రాము. కానీ ఆయన దూతని దేవుడు మా రూపములు అక్కడికి పంపిస్తూ ఉంటాడు. అంటే ఏ దైవజనుడైతే ప్రార్థన చేస్తాడో ఆ దైవజని రూపములో వారి యొద్దకు దేవుడు పంపిస్తాడట. ఇదిగో ఈ దైవజనుడు ప్రార్థన చేశారు కనుక మీకు స్వస్థత వచ్చింది, ఈ దైవజనుడు ప్రార్థన చేశారు కనుక మీకు మేలు కలిగింది, మీకు విడుదల వచ్చిందని చెప్పి మీకు విశ్వాసము కలగడానికి దేవుడు ఆ కార్యమును చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం. అంటే మనం మొట్టమొదటి ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మన ప్రార్థనను ఆలకించి నెరవేర్పు ఎవరికి కావాలి, ఎక్కడికి పంపించాలనేది దేవుని చిత్తము గనుక ఇప్పుడు సంఘమందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ దేవదూతల్ని ఈ యొక్క పేతురు యొద్దకు పంపించారు. ఈ దేవదూతలు ఏం చేస్తారంటే, పేతురు నిద్రపోతున్నాడు చక్కగా. ఏం చేస్తున్నాడు? నిద్రపోతుండగా నిద్రపోతున్నటువంటి పేతురుని ఏం చేశారు? తట్టి లేపుతున్నారు. ఇక నువ్వు చాలించని చెప్పి లేపి వారిని తీసుకొని వస్తున్నారు. వారు తీసుకొని వస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వారు ఆయనను బయటకు తీసుకొని వస్తూ ఉన్నారంట. 9వ వచనం చదవండి. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూతల వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలవాణి రెండవ కావలవాణి దాటి పట్టణములకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెలుసుకొనెను. వారు బయలుదేరి ఒక వీధిలో వీధి దాటిన వెంటనే దూత వారిని విడిచిపోయెను. వీధి దాటిన వెంటనే దూత ఏం చేసింది? విడిచి వెళ్ళిపోయింది. ఎందుకు? అక్కడ కార్యము జరిగింది. పేతురును వెలుపలకు తీసుకొని వచ్చేసారు. మొదట ద్వారపాలకుని దాటుకున్నారు, రెండవ ద్వారపాలకుని దాటారు, తర్వాత ఇనప గేటులు వాటి అంతటా అవే తెరుచుకున్నవి. అంటే దేవదూతలైన వారికి ఏమన్నా అడ్డం ఉందా? ఏది అడ్డం ఉండదంట. ఎందుకు? వారు దేవుని సముఖము నుండి వచ్చేవారు. అయితే పేతురును బయటకు తీసుకొని వచ్చిన వెంటనే ఆ దూతలు ఏం చేశారు? వెంటనే వారి యొద్ద నుండి వెళ్ళిపోయారు. అప్పుడు పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదుల ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించినారని అప్పుడు నాకు నిజముగా తెలిసి ఉన్నది అని నేను దేవుని స్తోత్రం. ఇదంతా బాగానే ఉంది. పేతురు గారు బయటకు వచ్చేసారు. సంఘం అందరూ ప్రార్థన చేశారు. అత్యాశక్తితో ప్రార్థన చేశారు. మరి మీరు కూడా మీ దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి, మీ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు పూచి తీసుకొని మీ కొరకు ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రయాసపడి ప్రార్థన చేసుకుంటారు కనుక మరి మీరు కూడా వారి కొరకు ప్రార్థన చేస్తేనట అప్పుడు ఆశీర్వాదం కూడా దేవుడు మీకు ఇస్తాడట. సేవకుల కొరకు ప్రార్థన చేస్తే ఆ విశ్వాసం దేవుడు వదిలేస్తాడనుకుంటున్నారా? వదిలిపెట్టాడు. మీకున్న సమస్యలు విడుదల కలుగజేస్తాడు. అయితే ఇప్పుడు పేతురు గారు ఎక్కడికి వచ్చారంటే, ఎక్కడ ప్రార్థన జరుగుతుందో ఆ స్థలానికి వచ్చారు. ఆయన ఆ స్థలానికి వచ్చినప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే
ఆ తలుపు తట్టుచున్నాడంట. 13వ వచనం, అతడు కలవాడిగా తలుపు తట్టుచున్నగా రోదనకు చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తి కొనిపోయి పేతురు తలుపుతో నిలుచున్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం. స్వరం ఎవరు విన్నారు ఇప్పుడు? అమ్మా రోదే అని చిన్నది విన్నదంట. మరి ఇంతమంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా, మరి ఎవ్వరికి వినపడలేదా స్వరము? చెప్పండి. దేవుడు ఆ చిన్నదాని హృదయాన్ని తెరిచాడట. దేవుడి స్తోత్రం. సరే, ఆ చిన్నదాని హృదయాన్ని దేవుడు తెరిచాడు. అందుకని వీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థన పేతురు సంఖ్యలను విడిపించింది. వెంటనే ఈ స్వరం ఎవరికి వినపడ్డారంటే హృదయాన్ని చిన్నదానికి వినపడ్డది. ఎందుకంటే ఆమె హృదయము తెరవబడింది కనుక. అయితే పేతురు నిలిచి తట్టుచున్నాడని చెప్పి వారు అన్నప్పుడు నువ్వు పిచ్చిదానివి అంటున్నారట. నువ్వు పిచ్చిదానివి. ఎందుకు? పేతురు చెరసాలలో అంటే మన తలుపు తడతాడు అనుకుంటున్నారు. అంటే వారు ప్రార్థన చేస్తున్నారు కానీ వారిలో ఏమి లేదు, విశ్వాసం. కొంతమంది ప్రార్థన చేస్తా అంటారు, వారికి ఏముండదు, విశ్వాసం. ఒక అమ్మ ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన చేస్తాను కానీ నా ప్రార్థన ఇంటి కప్పైనా దాటుతుందో లేదో అంటున్నారు. మరి ఇంటి కప్పు కూడా దాటకపోతే ఇంకెందుకు ప్రార్థన చేయడం? చెప్పండమ్మా. నీ ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన విశ్వాసంతో చేయి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. కనుక నీవు కూడా ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేయి. నీ ప్రార్థన దేవునికి వినబడి వెంటనే దేవుడు నెరవేర్పులు నీకు ఇచ్చేవాడు ఉన్నారు. దేవుడు వెంటనే నీకు సహాయం చేసేవాడు ఉన్నారు. ఇప్పుడు ఆయన దూతల ద్వారా పేతురుకు సహాయం చేశాడు. పేతురు బయటకు వచ్చాడు. ఈ చిన్నది రోదైన చిన్నది వారి యొక్క స్వరము విన్నెను. దేవుని స్తోత్రం. అయితే అప్పుడు ఈ చిన్నదాన్ని ఏమన్నారంటే పిచ్చిదన్నారు. పిచ్చిదన్నప్పుడు అందుకు ఆమె మాత్రం ఏం చేసింది? అయినా కానీ ఆ మాత్రం ఊరుకోలేదు. 16వ వచనం, పేతురు ఇకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూసి విభ్రాంతి నొందిరి. దేవుని స్తోత్రం. తలుపు తీశారు. అప్పుడు ఈ చిన్నది చెప్పినప్పుడు వారు వెళ్ళి తలుపు తీశారంట. తీసిన వెంటనే ఎవరు కనపడుతున్నారు? పేతురు గారు, దైవజనులు, అపోస్తలులు కనపడుతున్నారు. కనబడగానే వారందరూ విభ్రాంతి, ఆశ్చర్యపడ్డారు. ఎందుకు? నిజముగా పేతురు గారు వచ్చారు. చూసారా? అలాగే మనం కూడా మన హృదయము తెరవబడితే ఆయన స్వరము వినగలిగేటువంటి స్థితిని మనం సంపాదించుకుంటాం. దేవుని స్తోత్రం. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా. కనుక మనము దేవుని స్వరము వినాలి. ఇక్కడ పేతురు గారి స్వరము వినది చిన్నది. అలాగనే అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క వాక్యము వినుచుండగా లూదియ యొక్క హృదయము తెరవబడింది. ఈ యొక్క పేతురు గారు తలుపు తట్టుచుండగా ఆ స్వరము వినదెవరు? రోదే అని చిన్నది. ఆమె హృదయము తెరవబడింది కనుక ఇప్పుడు ఆ పేతురు గారి యొక్క స్వరము వినది. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రార్థన చేస్తుండగా రోదే పేతురు గారి యొక్క స్వరాన్ని వినది. అంతేనా? వాక్యము ద్వారా లూదియా యొక్క హృదయము తెరవబడింది. ప్రార్థన ద్వారా రోదే యొక్క చిన్నది యొక్క హృదయం, ఆమె యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు. మరి మూడవదిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో నేను తలుపునతో నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినగా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము అంటున్నాడు ఇక్కడ యేసయ్య. దేవుని స్తోత్రం.
ఎక్కడైనా ఏ తలుపు దగ్గర నిలుస్తున్నాడు? హృదయం అనే తలుపు దగ్గర నిలుస్తుంది, ఆయన తట్టుచున్నాడట. ఏమా కనుక మనం ప్రార్థన చేసినప్పుడు మన హృదయము ఏం చేస్తుంది? దేవుని వైపు త్రిప్పబడతాడట. విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడంటే హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తడుచున్నాడు. ఏమా పడుకున్నటువంటి అనేక మంది చూడండి, తెల్లవారుజాము 3 అయ్యేసరికి కొంతమంది చెప్తా ఉన్నారు, అయ్యా నాకు ఎవరో వచ్చి లేపునట్టు అవుతుందయ్యా, నేను వెంటనే లేచి ప్రార్థన చేసుకొనిచున్నాను. అంటే వారి మనస్సు ప్రార్థన మీద ఉంటేనట వెంటనే దేవుడు తన దూతాలను పంపించి లేదా ప్రవక్తలను పంపించి లేదా ఆయన సేవకుల రూపములో వారి కనబడి అమ్మా లేవు ప్రార్థన చేయాలన్నారట. ఎప్పుడు నీకు ప్రార్థన మీద ఆసక్తి ఉన్నప్పుడు, దేవుని స్తోత్రం, దేని మీద? ప్రార్థన మీద ఆసక్తి ఉంటేనట వెంటనే ఎవరో ఒకరు వచ్చి, ఒకవేళ సమయం అయిపోతుంటే సమయానికి ముందే 5 నిమిషాల ముందే లేపుతారు. నువ్వు లేచావంటే ధన్యురాలువే. లేవకుండా అమ్మో నాకు అక్కడ నొప్పి ఉంది, నాకు నీరసంగా ఉంది అని అన్నామంటే నా ధన్యత నువ్వు పోగొట్టుకున్నట్టే లెక్క. అంటే మనకు మెలకు రాగానే ఏం చేయాలి? లేచిపోవాలి వెంటనే. ఏమా అలా లేచినప్పుడు దేవుని సమయాన్ని దేవునికి మనం ఇచ్చేవారిగా ఉండాలట. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చారు. ఈ 24 గంటల్లో 1 గంట దేవునికి వండన్నారు దైవజనుడు దేవదాసయ్య గారు. 1 గంట ఇవ్వండి, అప్పుడు మీ పనులన్నీ సఫలమవుతాయి. మీ పనుల్లో ఒక పనిగా ఎంచి ఈ పనిని మొట్టమొదట చేయండి అన్నారు. అంటే మొట్టమొదటి ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మనము మాట్లాడుట, మనుషులతో కాదు. మనుషులతో తర్వాత మాట్లాడాలి, మనుషులతో ముచ్చట్ల తర్వాత. ఎవరితో మనం ముచ్చటించాలి? ముందు దేవుడితో. దేవుడితో నీవు చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదించేవాడైనాడు. అప్పుడు దేవుడు నీ యొక్క హృదయం అనే తలుపు దగ్గర నిలుచుని తట్టుచుంటాడట. తట్టుచున్నప్పుడు వెంటనే మన హృదయం అనే తలుపు తీయటం అంటే నీ హృదయము లూదియా వలె తెరవబడాలి. అంటే నీవేం చేయాలి? ఇప్పుడు దేవుని ఎలా దైవభక్తి కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు నీ హృదయం కూడా దేవుడు తెరిచేవాడే. కనుక ఈ యొక్క దేవుడు ఏమంటున్నాడు? ఎవరైనా నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం అనగా సహవాసము చేయడము. దేవుని స్తోత్రం. మనుషులతో సహవాసము బాగుంటుందా? దేవునితో సహవాసం బాగుంటుందా? అమ్మా మనుషులతో సహవాసం అంతా కూడా లోక సంబంధమైన సహవాసం అంట. మరి దేవుడితో సహవాసం అంతా కూడా పరలోక సంబంధమైన సహవాసం అట. అందుకని ఆనోకు దేవుడితో సహవాసము చేశాడు కనుక ఆనోకు దేవుని చేపట్టుకొని పరలోకం వెళ్ళిపోయాడు. దేవుని విడిచి ఆనోకుని విడిచి దేవుడు ఉండలేకపోయాడు కనుక ఇప్పుడు చక్కగా ఆయన ఏం చేశాడు? పరలోకం వెళ్ళడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అలాగా మరి మన హృదయం కూడా తెరవబడితే మన యొక్క హృదయం అనే తలుపులు కూడా దేవుడు తెరుస్తాడు. మన హృదయంలోనికి ఆయన వచ్చేవాడే ఉన్నాడు. చూసారా? వాక్యము ద్వారా లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. అలానే ప్రార్థన చేయడం ద్వారా రోదే అనే చిన్నదాని హృదయాన్ని దేవుడు తెరిచాడు. మూడవదిగా ఆయన మన యొక్క హృదయం అనే తలుపు దగ్గర నిలుచుని తట్టుచున్నాడు. ఎప్పుడైతే స్వరము వింటామో వెంటనే ఆయన మన హృదయంలోనికి వస్తాడు. దేవుని స్తోత్రం. కనుక ఆయన మన హృదయంలోనికి వస్తే ఆయన నిత్యానందము సత్యానందము నీలోనే ఉంచింది అంటున్నాడు దేవుడు. కనుక అట్టి అంత ఆనందం మనలో ఉంటుందట. అటువంటి సహవాసం ఉంటుంది. కనుక ఇప్పుడు అయ్యగారు అన్నారు మాట ఏంటంటే లోకముతో సహవాసం ఎక్కువ, దేవునితో సహవాసం ఎక్కువ అన్నారట. మనం ఎవరితో సహవాసం ఎక్కువ చేయాలి? ఇప్పుడు నిజంగా చేస్తున్నారా? చెప్పండమ్మా. ఎంతసేపు లోకానుసారమైన జీవితమే గడుపుతుంటాం. కనుక దేవునితో సహవాసం ఎక్కువ చేస్తేనట నీకు కొదువైనది ఏది నీ దగ్గర ఉండదట.
అన్నీ నీ దగ్గర ఉన్నాయి. లోకముతో సహవాసం చేస్తేనట అన్నీ కొద్దివేనంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ సహవాసం కావాలి మనకి? దేవుని సహవాసం. అట్టి సహవాసం చేసే ధన్యత తండ్రి మనందరికీ దయచేయను గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షయుడను అదృశ్యుడను రాజులైన మా పావన పరలోకపు తండ్రి గొప్ప దేవా, నీ ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. యేసయ్యా, ఇంతవరకు విన్నటువంటి వర్తమానమును బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. నాయనా, పౌలు గారి వాక్యము వినుచుండగా లూదియా యొక్క హృదయము తెరిచిన తండ్రి నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. అలానే తండ్రి, సంఘమందరూ ప్రార్థన చేస్తుండగా నైనా చెరసాల్లో ఉన్నటువంటి పేతురు గారిని నువ్వు విడిపించావు తండ్రి. సంఘము ప్రార్థించగా నైనా ఆయన వచ్చి తలుపునంద ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? ఆ యోహాను గారి తల్లి అయిన మరియా ఇంటి వద్దకు వచ్చి ఆయన తలుపు తట్టినప్పుడు నాయనా చిన్నదాని యొక్క హృదయమును నీవు తెరిచావు కనుక పేతురు గారు స్వరమును ఆమె గుర్తుపట్టింది. తండ్రి నీకే స్తోత్రాలు. అలానే తండ్రి యేసయ్యా, నీవు హృదయము తలుపునంత నిలుపుని తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరము విని తలుపు తీనో నేను వారితో, నేనును నాతో వారును సహవాసము చేయదరన్నావు, భోజనము చేయదరన్నావు ప్రభువా. అలాగన తండ్రి నాయనా, మా హృదయములోనికి వస్తానని మా హృదయమనే తలుపు తట్టుచున్న తండ్రి, మా అందరి హృదయములలోనికి రండయ్యా. తండ్రి నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. నాయనా, హృదయం తెరిచి ఉన్నావంటే ఆమె నీ ఎడల దైవభక్తి కలిగి ఉన్నది ప్రభువా. నాయనా నీకే స్తోత్రములు. పేతురును చెరసాలను విడిపించావంటే ఆయన నీ ఎడల విశ్వాసము కలిగి నీ సేవను జరిగించుచున్నాడు. తండ్రి నీకే స్తోత్రాలు. అలానే మేము కూడా యేసయ్యా నీ ఎడల దైవభక్తి కలిగి భయభక్తులు కలిగి నాయనా నీ వైపు చూసే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభువా. గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. అలానే జూలై మొదటి నుండి ప్రభా నాయనా సోమవారం నుండి తండ్రి మోషే గారు ఉపవాసములు నాయనా దైవజనుడు దేవదాసయ్య గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ వారిగా నీవు సెలవిచ్చావు తండ్రి. ఈ ఉపవాసములు చేయడానికి ప్రతి ఎవరైతే నాయన నేను చేయాలి ఉపవాసములని ఎందరైతే సిద్ధపడుతున్నారో వారందరినీ సిద్ధపరచండి ప్రభువా. నైనా నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. నన్ను సిద్ధము చేయము అను నరుడు అడిగిన నేను తోడ్పడనా వాగ్దానము చేస్తున్న యేసయ్యా, మా అందరినీ సిద్ధము చేయండి ప్రభువా. గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. యువ తండ్రి పేతురును చెరసాలలో పెట్టినప్పుడు నాయనా సంఘమందరూ ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు రక్షక నా వందనాలని దైవజనుడు దేవదాసయ్య గారు రాసినగా నాయనా మేము చేయలేని కార్యములు యేసయ్యా నీకు ప్రార్థన చేయగా నీవే జరిగించుచున్న గొప్ప దేవుడు ప్రభువా. నాయనా నీకే స్తోత్రం. నిన్నే వందించుకొనిచున్నా నాయనా నీవే తోడే నడిపించి మా అందరికీ తోడే నడిపించాలయ్యా. నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నా. నీ సన్నిధిలో కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయనా. వారి అంతరంగములను తెరవండి ప్రభువా. లూదియా హృదయము తెరిచిన విధముగా, హృదయాన్ని చిన్నది హృదయము తెరిచిన విధముగా మా అందరి హృదయాన్ని తెరవండి ప్రభువా. మమ్మందరినీ దీవించండి. నీకే స్తోత్రం నాయన. నీకే స్తోత్రములు 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 చెల్లించవచ్చు నాయనా. వచ్చినటువంటి మేము నాయనా మాకున్నటువంటి బలహీనతలేముటో, మాలో ఉన్నటువంటి బాధలేముటో, మాలో ఉన్న ఇబ్బందులేముటో, మాలో ఉన్న రుణాలేముటో
అన్నీ నీ వెలిగిన దేవుడు కనుక నాయనా నీవు నా యొద్దకు రా, నేను నీ యొద్దకు వస్తానన్నావు బ్రహ్మ. మేము నీ యొద్దకు వచ్చాము. యేసయ్యా మీరు మా యొద్దకు రండి, మా హృదయంలోనికి రండి, మా హృదయంలో నివసించండి నాయన. నీతో మేము, మాతో మీరు సహవాసములో దయచేయండి. అట్టి సహవాసములో మేమందరం సాగిపోయే ధన్యత, భాగ్యము, ఆశీర్వాదము మా అందరూ దయచేసి దయచేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోకమందున వేసులకు మందరమైన గాక. మన దినాహారమును మాకు దయచేయము, మెల్ల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం ప్రక్షమించండి. మమ్మల్ని శోధకుడిగా కాకి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయ. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయ. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసము, నిత్యమంతుని ఆశీర్వాదము, చేసిన సర్వాంశములకు, జరగబోయే కార్యములకు, కూడి వచ్చినప్పుడైన వారందరికీ, రేపు సోమవారం జరగబోయేటువంటి మోషే గారి ఉపవాసములకును ఆయన కృపతోనే నడిపించును గాక.